సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి సంబంధించి నిన్న కొన్ని సంఘటనలు జరిగాయి. పోలీసులతో ఆయన మాట్లాడటం కావచ్చు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి, మీరు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే దీన్ని కొంతమంది వక్రీకరించంటారా, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం అంటారా కూడా అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. పోలీసుల్ని చంపేయండి, పోలీసుల మీద వ్యాన్లు ఎక్కించేయండి, కార్లు ఎక్కించేయండి అంటూ కూడా థంబ్నెయిల్స్ పెడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేసి దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల సమస్యల మీద వచ్చారు. ఆయన ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి అధికార పార్టీ ఒక భిన్నమైన రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకుంది. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన లేవనెత్తే సమస్యలు వచ్చినప్పుడు మేము పరిష్కరించామని చెప్పొచ్చు. గతంలో మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మీకన్నా మేము బెటర్గా చేసామని చెప్పొచ్చు. లేదా మీరు రండి, ఆల్రెడీ రైతుల సమస్యల పరిష్కారం అయిపోయినాయి, వచ్చి చూడండి, వాళ్ళే మీకు సమాధానం చెప్తారు, అప్పుడైనా అర్థం చేసుకోండి విమర్శించవచ్చు. ఇవన్నీ చెయ్యొచ్చు. ఈ పద్ధతి కన్నా ఎక్కువ ప్రయారిటీ అసహజమైన పద్ధతులు ఎంచుకుంది. ఒకటి, ప్రభుత్వ యంత్రాంగ పోలీస్ డిపార్ట్మెంటు అర్థం పర్థం లేని షరతులు. 30 మంది పోయి హెలిప్యాడ్కి వెళ్ళాలి, మధ్యలో ఏమి ర్యాలీలు చేయకూడదు, ఇక్కడ మార్కెట్ యార్డ్లో 500 మందే ఉండాలి, మీరు వచ్చింది దేనికంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వ లోపాలు చేసుకుని ర్యాలీలు ఎందుకు, ఇదా ప్రభుత్వం చెప్పాల్సింది. ఇప్పుడు ఆడ హెలిప్యాడ్ లో దిగారు. జిల్లాలో పెద్ద జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, ఒక 200-300 ఉంటారు వాళ్ళ పార్టీ నాయకులు. ఏమైపోతుంది, 200 మంది పోతే హెలిప్యాడ్ దగ్గరికి అలౌ చేసేసి అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల ఎంతో మార్కెట్ యార్డ్ వరకు ఉంటుంది అంటున్నారు. ర్యాలీ అనుమతి వాళ్ళు 10,000 మంది వస్తామని మీకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ 10,000 మంది వద్దండి, ఒక 5-6 మంది రండి. మార్కెట్ యార్డ్కి వచ్చిన ఇబ్బందే, హెలిప్యాడ్ దగ్గర కన్నా వచ్చిన ఇబ్బందే. కాబట్టి హెలిప్యాడ్ దగ్గర మీ పెద్ద నాయకులు ఒక 200 మంది రండి, మార్కెట్ దగ్గర ఒక 1000 మంది 1,500 మంది వరకే పరిమితంగా అండి. ఈ మధ్యలో మీరు సంఘీభావం అంటున్నారు కదా, ఈ 2 కిలోమీటర్ల మధ్యలో రోడ్డుకు అవతల యువతలో మీరు అనుకున్నట్టు 5,000-6,000 మందిని గుమిగూడండి, అభివాదం చేసుకోండి, రైతులకు సంఘీభావం చెప్పండి. ఇట్లయితే చెప్పొచ్చు కదా. ఇట్లేమి లేకుండా ఇంతమంది రావాలి, దీని మీద ఎవరు వచ్చినా మేము అడ్డుకుంటాం అనడం వల్ల ప్రెజర్ పెరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ గా వైసీపీ కార్యకర్తలు బయటకు వస్తారు. మా నాయకుడు ప్రోగ్రాం ఏమైందో అన్న ఆతృతతో ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తారు. మామూలుగా అయితే పోతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు, పలవనేరు వరకే పరిమితమైండేది. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం అసహజమైనటువంటి పద్ధతుల్లో షరతులు అన్ని పెడితే ఇది ప్రెజర్ పెరగడం వల్ల అక్కడ సమస్యలు వచ్చినాయి. ఇంకా రెండోది, పోలీసుల్ని పైన దాడి చేశారు. ఇప్పుడు ఒక పెద్ద యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆ ప్రెజర్ అయ్యే కార్యక్రమంలో తోపులాట్లు, మాటాలు, పోలీసులు ఒక మాట అనొచ్చు ఆందోళనకారులు ఉండేవాళ్ళు వీళ్ళు ఒక మాట అనొచ్చు. ఆ మాటల్ని ఏమన్నారో నాకు తెలియదు, ఆధారాలు లేవు, కానీ ఇట్లా అనేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా అరిసేసాడు, ఇవన్నీ మాట్లాడి ఇంక దానికి జగన్మోహన్ రెడ్డి రప్ప అన్నాడు, కొట్టేయమన్నాడు, తొక్కేయమన్నాడు, డిఎస్పీని వేసేయమన్నాడు, ఎస్పీని తిట్టాడు. ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పర్యటన, కుప్పం లాంటి పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 1 అమల్లో ఉందండి, దాని ప్రకారం మీరు వెళ్ళాలని ఆ రోజున డిఎస్పీ అడుగుతున్నారు. మీరు సీరియస్ గా వార్నింగ్ లేదా? జీవో నెంబర్ 1 అమల్లో ఉన్నంత వరకు పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు చట్టాన్ని అమలు చేస్తారు. జీవో నెంబర్ ఇంప్లిమెంట్ చేసేది ప్రభుత్వంతో కొట్లాడండి. వన్స్ చట్టం అమలైన తర్వాత దాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులదే కదా. కాబట్టి నేను జీవో నెంబర్ 1 ప్రకారం వ్యవహరిస్తా అన్నాడు. ఆయనతో సీరియస్ గా వార్న్ చేసి మంచి పద్ధతి కదా అని చెప్పాడు కదా, దాంట్లో ఒక చిన్న పదం అటు ఇటు అయ్యుండొచ్చు. దాని ఆధారంగా చేసుకుని పాయింట్ ఏంటంటే, మీ జీవో నెంబర్ 1 మేము అంగీకరించడం, నా నియోజకవర్గానికి మీరేంటయ్యా షరతులు అనేది కాన్సెప్ట్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఆయన ఏదో ఒక మాట అన్నాడు, నేను వస్తే ఈ సంగతి తెలుస్తానన్నాడు అంటే ఆ పాయింట్ పట్టుకుంటామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను ఒకరిని లాఠీ చార్జ్ జరిగింది, తల పగిలింది అన్నాడు, ఆయన చూపించినాడు. ఆ కార్యకర్త ఎవరు అక్కడికి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? తన కార్యకర్తల కళ్ళ ముందే రక్తం కారుతున్నప్పుడు దిగి ఆయన ఓదార్చడం అనేది ఆయనకు నైతిక బాధ్యత. దాన్ని అర్థం చేసుకుంటాం. అదే సేమ్ టైం ఎస్పీ గారి బాధ ఏంటి? ఎస్పీ గారి బాధని అర్థం చేసుకుంటాం. దిగద్దు అంటున్నాడు. ఎందుకని? ఆ లెవెల్ వివిఐపి కన్ను దిగేస్తే జనం వచ్చి పడిపోతే ఆయన సెక్యూరిటీ కూడా ప్రాబ్లం వస్తుంది కదా అనేది ఎస్పీ గారి ఆందోళన. కానీ ఎస్పీ గారి ఆందోళన అర్థం చేసుకోవాల్సిందే, జగన్ గారి ఆకాంక్షని అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇట్లాంటి 2 ఈక్వల్ అయినప్పుడు జగన్ గారు తన కార్యకర్త తన జీబులో ఉండగలడా? తను చూడడానికి వచ్చిన ఒక కార్యకర్త రక్తం కారుతా ఉంటే ఆయన దగ్గరికి పోవాలనుకోవడం ఆయన నైతికత బాధ్యత, అది కామన్ సెన్స్.
అట్ ద సేమ్ టైం ఎస్పీ కూడా ఆయన దిగేస్తే మొత్తం ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని ఆయన బాధ. ఇట్లాంటి క్రమంలో ఆయన ఆవేశం కనపడుతుంది, ఈయన ఆతృత కనపడుతుంది. ఈ క్రమంలో ఒకటి రెండు జరుగుండొచ్చు. దాన్ని వాళ్ళిద్దరూ సమస్యకు ఆడికి వదిలేవాళ్ళు కానీ దాని మొత్తం చెప్పి ఎస్పీని ఏళ్ళు చూపిస్తాడా, ఎస్పీని సంగతి తెలుస్తాడన్నాడా, ఇది ఇట్లాంటి ట్రోల్ చేసుకుంటా పోతా ఉంటే ఏం సాధిస్తారు? పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ రెండోది దీని మీడియా కూడా హైప్ క్రియేట్ చేయడు. ఇప్పుడు మీడియా లేవనెత్తిన అంశాలు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన లేవనెత్తిన అంశాలు ఏంటి? రియాలిటీ అంటే మాట్లాడచ్చు. కొన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుకుంటే ఖండించవచ్చు. అసలు మీడియా పని కాదు అది. నిజానికి ఒక రాజకీయ పార్టీ అజెండాని ఇప్పుడు సాక్షి అనుకోండి, వాళ్ళు చేసిన కరెక్ట్ తప్పని సర్టిఫికేట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, అది అధికారిక వైసీపీ పత్రిక. ఇప్పుడు కొన్ని మీడియాలు ఉన్నాయి, కొన్ని 2-3 మీడియా ఛానల్ ఉన్నాయి, వాళ్ళేం అట్లా మేము అధికారిక తెలుగుదేశం పార్టీ జగన్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన పచ్చ మీడియా అంటాడు. నేనేం పచ్చ మీడియా అన్నాను, మీడియాకి పచ్చ రంగులే ఉండవు కదా. కాబట్టి బట్ ఆయన ఒక 3 ఛానల్ని వాళ్ళ మీడియా అంటున్నాడు, నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకోవట్లేదు మేము పలానా పార్టీ అని అనుకోవట్లేదు. మీరు న్యూట్రల్ అనుకుంటున్నారు కదా, న్యూట్రల్ కాకపోతే మీరు మీడియా అనుకుంటారు కదా. ఆ అజెండాలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం సమాధానం చెప్పేది? యాంకర్లు సాక్షి చేయడం కరెక్ట్ అని నేను అన్నాను. బట్ సాక్షి అనేది మేము అధికారిక వైసీపీ, మీరు అధికారిక తెలుగుదేశం అయినంత మాత్రం ఏమంటే మాట్లాడకూడదు, అధికారిక వైసీపీ ఇదేమంటే మాట్లాడకూడదు. బట్ వాళ్ళు అధికారిక ముద్ర పడిపోయింది, మీరు అది కాదంటున్నారు. మేము తెలుగుదేశం మాకేం సంబంధం, మేము ఇండిపెండెంట్ ఛానల్స్ అంటున్నారు. ఇండిపెండెంట్ ఛానల్ జగన్ సమాధానం మీరని చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఆ సమాధానం అంటే నా పాయింట్ అది కాదు. నా సమాధానం ఏంటంటే, సరే సమాధానం ఒక ప్రతిపక్ష నేతకి ప్రభుత్వానికి మధ్య ఎన్ని కామెంట్లు అయినా చేయొచ్చు, ఎంతమందినైనా ప్రశ్నించవచ్చు. బ్యూరోక్రసీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ప్రలోభపడుతున్నారనో లేదంటే మీరు వాళ్ళ మాటలు పెట్టినారని చెప్పేసి చెప్పొచ్చు, దానికి తప్పులేదు. ఒకరి మీద ఒకరు కామెంట్లు సాధారణంగానే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న మెయిన్గా జరుగుతూ వచ్చింది ఏంటంటే, అక్కడ వాళ్ళేదో సంబంధించి విన్నట్టు లేదంటే వాళ్ళేదో చూసినట్టు జగన్మోహన్ రెడ్డి ఎస్పీని నరికేయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీదకి కారును ఎక్కిచ్చేయమన్నాడు, లేదంటే పులివెందుల నుంచి గోండాలు వచ్చి అక్కడ అరాచకాలు సృష్టించేసి, ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు నిజంగానే సమాజానికి సంబంధించో మీడియా స్వేచ్ఛకి సంబంధించో మనం ఏం తీసుకెళ్తున్నాం, ఏమి ఇస్తున్నాం అనేది కదా అక్కడ ప్రశ్న. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా తన పరిధి దాటేసింది, మీడియా స్వభావం మారిపోయింది, రాజకీయ అజెండాలు భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగింది, అన్ని మీడియా ఛానల్ వచ్చినాయా ఆందోళనకి? గతంలో ఒక మీడియా ఛానల్ మీద పోతే అన్ని మీడియా ఛానల్ వచ్చి మా మీడియా స్వేచ్ఛ అనేవాళ్ళు. ఈ రోజు ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి జరిగింది అన్నారు, అన్ని మీడియా ఛానల్ వచ్చినాయా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియానే వచ్చింది. యాడిపోతోంది మీడియా? ఇప్పుడు మీడియా యాజమాన్యం రాజకీయ అజెండాలు నెత్తికెక్కిన తర్వాత మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ రక్షణ కాకపోతా ఉంది. మీలాంటి జర్నలిస్ట్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా స్వేచ్ఛగా పనిచేయాలంటే, మీకు ఆ వాతావరణం ఉండాలంటే, యాజమాన్యాలు రాజకీయ పార్టీల అజెండాలు తలకెక్కిన తర్వాత వాళ్ళు కొట్టాడుకునే క్రమంలో మీడియా ఎక్కడ స్వేచ్ఛగా పనిచేయగలరు? జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ పని ఆపేసి మనం ఈ పార్టీకి మన మీడియా అనుకూలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు స్వేచ్ఛగా మీడియా పని చేయలేకపోతారు. మీడియా యాజమాన్యాలు రాజకీయ అజెండాను భుజానికి ఎత్తుకున్న కారణంగా ఈరోజు మీడియాలో పనిచేసే జర్నలిస్టుకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. మీడియాకు ఉన్నటువంటి హక్కులు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళ పైన దాడి జరిగింది, వైసీపీ వాళ్ళు ఏమంటారు? అప్పుడు సాక్షి మీదకి వచ్చినారా అంటారు, అప్పుడేమైంది మీ కథ అంటారు. ఎట్లయిపోయింది ఈరోజు. కాబట్టి మీడియా అన్నది ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అధికార ప్రతిపక్ష పార్టీలుగా, కానీ మీరు ఒక ఇండిపెండెంట్ ఛానల్ అనుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పే పని మీరు ఎత్తుకోవడం ఏంటి? తెలుగుదేశం ప్రతినిధులు ఆడ పాల్గొనే వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా కూడా వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటారు. మీడియానే దానికి ఎడ్డింగ్లు పెట్టేసి ఏదో పెడితే అది యాంకర్లే మాట్లాడుకుంటా ఉంటే ఖచ్చితంగా అసహజ వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గుర్తించుకోవాల్సింది, కొన్ని మీడియా ఛానల్ గుర్తించుకోవాల్సింది, సమస్య ఆడ తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇట్లాంటి ఎడ్డింగ్లు పెట్టినా టాపిక్ డైవర్ట్ చేయలేరు. ఇతర ప్రాంతాలకు కనిపించి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నేను నిన్నగాడు చెప్పాను, 1 ఎకరాకి 20,000 రూపాయలు అవుతుంది ఖర్చు, పెట్టుబడి ఖర్చు. 2 కాయ పంట చేతికొచ్చే సమయంలో దాన్ని కోసుకొని ట్రాన్స్పోర్ట్ తీసుకొని అమ్మే ప్లేస్కి వెళ్ళడానికి ఒక 10,000 అవుతా ఉంది రైతుకి 1 ఎకరాకి. మొత్తం 1 ఎకరాకి 30,000 రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది. కానీ ఎంత వస్తా ఉందో తెలుసా? 10,000 కూడా రావట్లేదు. పెట్టుబడి నుంచే 20,000 రూపాయలు నష్టం. ఇంకోటి బతికేది ఎట్లా? ఈ సమస్య పరిష్కారం వైపు శ్రద్ధ చూపకుండా జగన్ రఫా అన్నాడు, పులివెందులను తీసుకొచ్చినాడు, ఇవి మాట్లాడితే వాళ్ళ బాధ తీరదు. పులివెందుల్లో కాకపోతే అమెరికా నుంచి రాని అనుకుంటారు.
ఇప్పుడు కష్టాల్లో వాడు బాధలు వాడు పడతా ఉంటే పులివెందుల నుంచి వస్తేమి అమెరికా నుంచి వస్తేమి ఇప్పుడు ఎందుకు వచ్చినారు మీకు సంఘీభావం చెప్పడం కోసం రైతులను కొట్టడానికి కోసం కాదు కదా వచ్చారు పులివెందుల నుంచి సంఘీభావం చెప్పారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పులివెందుల నుంచి తీసుకోవాల్సినంత బలహీనతలో ఉన్నాడా పులివెందుల పక్కనున్న జమ్మలమడుగు గారు రారు ఎందుకు రారు ఏం అవసరం ఉంది వాళ్ళకి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ ఏమైనా బలహీనుడా ఓడిపోయిండొచ్చు అంటే ఏంటంటే మొన్న మీరు షరతులు పెట్టారు 500 మంది పైన రాకూడదన్నారు ఎక్కడికి మార్కెట్ యార్డ్కి మొత్తం 530 మంది పైన రాకూడదని పెట్టి 2-3 వేల మంది పోలీసులు పెట్టారంటున్నారు వైసీపీలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఆయన బలహీనుడు అయితే కదా మీరు ఆయన పులివెందుల నుంచి తెచ్చుకోవాలంటే ఇక్కడ మనుషులు లేకపోతే ఇక్కడ మనుషులు లేనని తెలిసిన తర్వాత ఎంతమందిని పిలిపించచ్చుగా ఎందుకు షరతులు ఎందుకు పెట్టారు ఆయన మనుషులు లేరు కదా పులివెందుల నుంచి తెచ్చుకునే పరిస్థితి కదా అడైనా చిత్తూరు జిల్లా బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టి సరిపోతుంది కదా బంగారపాలెం ఎందుకు పెట్టారు చెక్ పోస్టులు చిత్తూరు జిల్లా బార్డర్ లో పెట్టేసి ఇతర జిల్లా వాళ్ళు రాకూడదంటే పులివెందులు రారు మీరు ఇంతమంది రాకూడదు అన్నారంటే ఎక్కువ మంది వస్తారనే గ్రామాల నుంచి పంచులు ఎగ్గొట్టుకుని ఎందుకు వచ్చారు అంత చిత్తూరు జిల్లా వాళ్ళు కాబట్టి సమస్య ప్రజల్లో ఉన్నంత వరకు వాళ్ళు పులివెందులైనా జమ్మల మడుగులైనా అమెరికా వాళ్ళు వచ్చినా రండి స్వామి మా పట్ల దయ చూపించండి ప్రభుత్వానికి చెప్పండి అని చెప్తారు కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి యాక్టివిటీ ఇట్లాంటి వాటితో పెద్ద నష్టం రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కొట్టేయండి చంపేయండి ఎట్లా అంటాడు పంపించి అంత అవసరం ఉంది రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఎస్పీలకు కూడా పరిమితులు ఉంటాయి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి కూడా ఒక ఇన్కన్వీన్స్ ఒకళ్ళు దిగేస్తే ఏంటి పరిస్థితి అని బాధ ఎస్పీ గారికి ఒకవేళ ఎక్కువ మాట్లాడి లోపల తోద్దామా ఒక చిన్న కార్యకర్త అంటే రేపు ఆయన ముఖ్యమంత్రి ఆయన పోయి మళ్ళీ ఆయన సెల్యూట్ కొట్టాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు కూడా చాలా అసౌకర్యంగా ఉంటారు పాపం వాళ్ళ బాధలు వర్ణనాతీతం పైకి ఏం చేయాలో లోపల ఏం చేయాలి ఇన్ని సమస్యలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అట్లాంటి ప్రచారం చేయడం ద్వారా జగన్ మామిడి సమస్యల మీద రాలేదు అని మీరు ప్రజలు అనుకుంటారని మీరు అనుకుంటున్నారు ఇలా అనుకునే బాధ ఇవన్నీ ఎందుకు తెచ్చి పెడతానంటే జగన్ వచ్చింది దానికోసం కదండి దేనికోసం వచ్చింది బంగారపాలెం ఆయన రావడం వల్ల మామిడి రైతుల సమస్య పెద్దదైంది ఇప్పుడు 400 కోట్లు ఎంతో కేటాయించని మీరే చెప్పినారు ఇవన్నీ జగన్ ఎఫెక్ట్ కాదా అని రైతు అనుకోడా కాబట్టి ఇట్లాంటి అల్ప యాక్టివిటీతో సాధించేది శూన్యం